శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 1 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి 10:54 వరకు ఉంది. స్వాతి నక్షత్రం రోజంతా ఉంది. శుక్రవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, గదాయోగం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పెరుగు, తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు గదాయోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి కళారంగం వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగం, టీవీ రంగం, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి శుక్రుడి వృషభ క్షేత్ర స్థితి చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం కలుగుతుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతమవుతాయి. అలాగే స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అక్షరాభ్యాసము, నామకరణము ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు నేర్చుకోవటం ప్రారంభించడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అన్నప్రాసన కార్యక్రమానికి కూడా ఇది అనుకూలం. నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. గురువు దగ్గర మంత్రం స్వీకరించడానికి కూడా స్వాతి నక్షత్ర బలం చాలా మంచిది. అలాగే బండి కానీ, కారు కానీ కొత్తగా కొనటానికి, కొత్తగా కొన్న బండి కానీ, కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా ఈ స్వాతి నక్షత్రం చాలా మంచిది. వ్యవసాయదారులు వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులు చేయటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కర్ణవేధ చెవులు గుట్టించడం కార్యక్రమానికి కూడా ఈ స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. గృహలాభం కూడా ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా మంచి ధనలాభం పొందటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అయితే బంధువులతో, మిత్రులతో వైరములు, గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆదాయ మార్గాలు పెరగటానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని మానసిక ఆందోళనలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి పనిలో ముందడుగు వేయాలి. వృధా కాలక్షేపములు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం ఈరోజు మిథున రాశి వాళ్ళకు అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అనారోగ్య భావనలతో ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అప్పుల బాధలు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. కొన్ని సంఘర్షణలు మీ జీవన గమనంలో చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా బాగుంది. ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు ఉద్యోగస్తులకు బాగా పెరుగుతాయి. సింహరాశి వాళ్ళ ఆరోగ్యం కూడా ఈరోజు చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నిటి నుంచి బయటపడి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా ధనలాభం కోసం చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళు ఈరోజు కొన్ని తొందరపాటు చర్యల వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల నష్టపోయే సూచనలున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏ విషయంలోనైనా తులారాశి వాళ్ళు ఈరోజు ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. రాజభయం ఉంటుంది. అంటే అధికారుల వల్ల ఇబ్బందులు, భయము చోటు చేసుకుంటే అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే చోర భయం కనిపిస్తుంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల తులారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్త్రీలకు కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ఆరోగ్య భావనలు కొద్దిగా ఇబ్బందిని కలిగింపజేస్తాయి. అంటే స్త్రీలకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొంత మానసిక అనారోగ్యం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి స్త్రీలకు ఈరోజు చాలా అవసరం. మనసును స్థిరంగా ఉంచుకొని ఏ పనైనా చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సన్మానాలు, సత్కారాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని ధనుసు రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. అలాగే చేస్తున్న పనిలో కూడా మంచి ప్రశంసలు పొందే యోగం ఈరోజు చాలా ఎక్కువగా మకర రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా రుణబాధలు కూడా వెంటాడుతూ ఉంటాయి. రుణబాధల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శారీరకంగా కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ రంగంలో కొంత ఒడిదుడుకులతో కూడిన వాతావరణం ఉంటుంది. వాటిని అధిగమించడానికి మనోధైర్యంతో ముందడుగు వేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభాన్ని పొందగలుగుతారు. అయితే మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దీనివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈ రోజుకి చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి, సంపత్ గౌరీ వ్రతం. ఈ సందర్భంగా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు చేకూరతాయి. ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. అలాగే సంపత్ గౌరీ వ్రతం కాబట్టి ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చదువుకుని వెళ్ళటం ద్వారా గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. గౌరీదేవి అనుగ్రహము, కూర్మ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషంగా కలిసి రావాలంటే ఈ 2 మంత్రాలు చదువుకొని 12 రాశుల వాళ్ళు బయటికి వెళ్ళాలి. అప్పుడు అన్ని రకాలుగా అద్భుతమైన శుభ ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి అనుకూలం. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి, అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. శుక్రహోర ఉన్న సమయంలో పువ్వులు కానీ, పండ్లు కానీ, గాజులు కానీ కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 12 రాశుల వారు హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.